అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ పరమాత్మ అనగానే మనకు ఆయన లీలలు, పరాక్రమం, భగవద్గీత బోధనలే గుర్తుకొస్తాయి. కానీ శ్రీకృష్ణుని వివాహ గాథల వెనుక ఉన్న నిగూఢమైన ధర్మసూత్రాలు, అపారమైన ఆధ్యాత్మిక రహస్యాలు మీకు తెలుసా? సాక్షాత్తు లక్ష్మీ స్వరూపులైన 8 మంది దివ్య కన్యలను శ్రీకృష్ణుడు ఏ విధంగా పరిణయమాడాడో మన పురాణాలు అత్యంత మనోహరంగా వివరించాయి. ఆ అష్టమహిషుల పవిత్ర కళ్యాణ గాథల సమగ్ర రూపమే ఈనాటి మన వీడియో. రుక్మిణీదేవి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్రాదేవి మరియు లక్షణ, ఈ 8 మంది దివ్యమూర్తులను శ్రీకృష్ణుడు వివాహం చేసుకోవడానికి ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి? ఆ దివ్య వివాహాల వెనుక దాగి ఉన్న అంతరార్థం ఏమిటి? ఈ విషయాలన్నింటినీ ఈరోజు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అష్టమహిషులలో ప్రథమురాలు సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమైన రుక్మిణీదేవి. ఈమె విదర్భ మహారాజైన భీష్మకుని ముద్దుల పుత్రిక. రుక్మిణీదేవికి చిన్నతనం నుంచే శ్రీకృష్ణుని గుణగణాలు, పరాక్రమం మరియు దివ్య రూపం పట్ల అపారమైన అనురాగం ఉండేది. తన మనస్సులోనే ఆ పరమాత్మను పతిగా ఆరాధించింది. కానీ ఆమె సోదరుడైన రుక్మికి కృష్ణుడంటే ద్వేషం. ఎలాగైనా రుక్మిణీదేవిని చేది రాజైన శిశుపాలునికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని కుట్ర పన్నాడు. పెళ్లి గడియలు దగ్గర పడుతున్నాయి. నగరమంతా వివాహ వేడుకలకు సిద్ధమవుతుంది. అప్పుడు రుక్మిణీదేవి ఒక తెగింపుతో కూడిన పవిత్రమైన నిర్ణయం తీసుకుంది. ఒక నమ్మకమైన వృద్ధ బ్రాహ్మణుని ద్వారా శ్రీకృష్ణునికి 7 పవిత్ర శ్లోకాలతో కూడిన రహస్య సందేశాన్ని పంపింది. ఓ యాదవ శ్రేష్ఠ, నీ నామస్మరణతోని నా ప్రాణం నిలిచి ఉంది. నిన్ను తప్ప మరొకరిని నా ప్రాణనాథునిగా ఊహించుకొనలేను. పెళ్లికి ముందు నేను నగరం వెలుపల ఉన్న అంబికా ఆలయానికి వెళ్తాను. అక్కడి నుంచే నన్ను స్వీకరించి నీ పరాక్రమంతో నన్ను పాణిగ్రహణం చెయ్యి అని సందేశం పంపింది. ఈ సందేశం అందగానే భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు ఆలస్యం చేయకుండా తన రథాన్ని వాయువేగంతో కుండిన నగరానికి పోనిచ్చాడు. ఆలయం వద్ద పూజ ముగించుకొని బయటకు వస్తున్న రుక్మిణీదేవిని సకల రాజులు చూస్తుండగానే శ్రీకృష్ణుడు రాజసంగా తన రథంపైకి అధిరోహింపజేసుకున్నాడు. అది చూసి అడ్డుపడిన శిశుపాలుడు, జరాసంధుడు మరియు రుక్మిల మహాసేనలను శ్రీకృష్ణ బలరాములు చిత్తుగా ఓడించారు. అనంతరం ద్వారకా నగరంలో రుక్మిణీదేవి మరియు శ్రీకృష్ణుల కళ్యాణం అత్యంత వైభవంగా వేద మంత్రాల మధ్య జరిగింది. నిజమైన భక్తికి భగవంతుడు ఇచ్చిన పరమ సత్యమైన విజయం ఈ రుక్మిణీ కళ్యాణం. శ్రీకృష్ణుని 2వ మరియు 3వ వివాహాలు శమంతకమణి అనే దివ్యమైన రత్నంతో ముడిపడి ఉన్నాయి. ద్వారకలో సత్రాజిత్తు అనే యాదవ ప్రముఖుడు ఉండేవాడు. అతడు సూర్యభగవానుని ప్రార్థించి ప్రతిరోజు బంగారం ప్రసాదించే శమంతకమణిని పొందాడు. శ్రీకృష్ణుడు ద్వారకా నగర సంక్షేమం కోసం ఆ మణిని రాజుకు ఇవ్వమని సూచించగా సత్రాజిత్తు నిరాకరిస్తాడు. ఒకరోజు సత్రాజిత్తు సోదరుడైన ప్రసేనుడు ఆ మణిని ధరించి అడవికి వేటకు వెళ్తాడు. అక్కడ ఒక సింహం అతనిని చంపి మణిని తీసుకుపోతుంది. ఆ సింహాన్ని భల్లూక రాజైన జాంబవంతుడు చంపి ఆ శమంతక మణిని తన కుమార్తె అయిన జాంబవతికి ఇస్తాడు. ద్వారకలో ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో కృష్ణుడే మణి కోసం ప్రసేనుడిని చంపేశాడని అపవాదు వ్యాపిస్తుంది. తనపై పడిన నిందను తొలగించుకోవడానికి శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళి ఆనవాళ్ల ఆధారంగా జాంబవంతుని గుహకు చేరుకుంటాడు. అక్కడ శ్రీకృష్ణునికి జాంబవంతునికి నడుమ 28 రోజుల పాటు అత్యంత భయంకరమైన యుద్ధం జరుగుతుంది. జాంబవంతుడు త్రేతాయుగంలో శ్రీరాముని సేవించిన మహాభక్తుడు.
సుదీర్ఘమైన యుద్ధం తర్వాత తన ముందు ఉన్నది సాక్షాత్తు త్రేతాయుగపు శ్రీరాముడేనని జాంబవంతుడు గ్రహిస్తాడు. జాంబవంతుడు పరమానందంతో శ్రీకృష్ణునికి ప్రణమిల్లి శమంతకమణితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. కృష్ణుడు మణితో ద్వారకకు తిరిగి వచ్చి సత్రాజిత్తుకు ఆ మణిని అప్పగించి తన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటాడు. సత్రాజిత్తు తన పొరపాటుకు పశ్చాత్తాపపడి శమంతకమణితో పాటు తన అత్యంత సౌందర్యవతి అయిన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి పాణిగ్రహణం చేయిస్తాడు. శ్రీకృష్ణుడు మణిని తిరస్కరించి సత్యభామను తన ధర్మపత్నిగా స్వీకరిస్తాడు. సత్యభామ భూదేవి అవతారం. 4వ వివాహం యమునా నది తీరంలో జరుగుతుంది. ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునునితో కలిసి అడవికి వేటకు వెళ్ళి యమునా నది తీరంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అక్కడ అర్జునునికి ఒక సుందరమైన కన్య తీవ్ర తపస్సు చేస్తూ కనిపిస్తుంది. అర్జునుడు ఆమె వద్దకు వెళ్ళి అడుగగా ఆమె ఇలా చెబుతుంది: నేను సూర్యభగవానుని కుమార్తెను. నా పేరు కాళింది. నేను శ్రీకృష్ణ పరమాత్మను నా పతిగా పొందడం కోసం ఇక్కడ కఠోరమైన తపస్సును చేస్తున్నాను అని అంటుంది. అర్జునుడు ఈ విషయాన్ని శ్రీకృష్ణునికి తెలియజేయగా భక్తుల కోరికలను తీర్చే కరుణామయుడైన శ్రీకృష్ణుడు కాళింది కోరికను అంగీకరించి ఆమెను వివాహం చేసుకొని ద్వారకకు తోడ్కొని వెళ్తాడు. 5వ మహిషి మిత్రవింద. ఈమె అవంతి రాజ్యానికి చెందిన రాజకన్య. మిత్రవింద శ్రీకృష్ణుని మేనత్త అయిన రాజాదిదేవి కుమార్తె. మిత్రవింద మనస్సులోనే శ్రీకృష్ణుడిని తన భర్తగా ఆరాధించేది. కానీ ఆమె సోదరులైన వింద అనువిందులు కౌరవుల ప్రభావంతో కృష్ణుని పట్ల విరోధ భావంతో ఉండేవారు. వారు ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేసి కృష్ణుడిని ఆహ్వానించకుండా నిరోధించాలని చూశారు. అయినప్పటికీ మిత్రవింద మనోభావాలను గ్రహించిన శ్రీకృష్ణుడు స్వయంవర మండపానికి వేంచేసి రాజసభ మధ్యలో ఆమెను తన రథంపై ఎక్కించుకొని ద్వారకకు తీసుకువెళ్ళి ధర్మబద్ధంగా వివాహం చేసుకున్నాడు. 6వ మహిషి నాగ్నజితి. ఈమెను సత్య అని కూడా పిలుస్తారు. ఈమె కోసల దేశపు రాజైన నగ్నజిత్తు కుమార్తె. రాజు నగ్నజిత్తు తన కుమార్తె వివాహం కోసం ఒక కఠినమైన నియమాన్ని విధించాడు. తన రాజ్యంలో ఉన్న అతి భయంకరమైన పదునైన కొమ్ములు గల 7 క్రూర వృషభాలను ఏ వీరుడైతే ఒకేసారి బంధించి లొంగదీసుకుంటాడో అతనికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు. ఎంతోమంది రాజులు ప్రయత్నించి విఫలమై ప్రాణాలు కోల్పోతారు. శ్రీకృష్ణుడు ఈ విషయం తెలుసుకొని కోసల రాజ్యానికి చేరుకుంటాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు తన యోగమాయ ద్వారా ఒకే సమయంలో 7 రూపాలను ధరించి ఒక్కో రూపంతో ఒక్కో వృషభాన్ని క్షణంలో లొంగదీసి బంధిస్తాడు. శ్రీకృష్ణుని దివ్య పరాక్రమానికి నగ్నజిత్తు ఆశ్చర్యపోయి అత్యంత వైభవంగా తన కుమార్తె నాగ్నజితిని శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. 7వ మహిషి భద్రాదేవి. ఈమె కేకయ దేశపు రాజకుమారి. ఈమె కూడా శ్రీకృష్ణుని మేనత్త అయిన శృతకీర్తి కుమార్తె. భద్రాదేవి సోదరులు మరియు ఆమె తండ్రి శ్రీకృష్ణుని పట్ల పరమ భక్తి శ్రద్ధలు కలిగి ఉండేవారు. భద్రాదేవి శ్రీకృష్ణుని గుణగణాలకు ముగ్ధురాలై ఆయననే వివాహం చేసుకోవాలని కోరుకుంది. ఆమె సోదరులు స్వయంగా శ్రీకృష్ణుని ప్రార్థించి తమ సోదరిని ధర్మపత్నిగా స్వీకరించాల్సిందిగా కోరారు. కుటుంబ సభ్యులు మరియు సజ్జనుల ఆమోదంతో శాస్త్రోక్తంగా శ్రీకృష్ణుడు భద్రాదేవిని వివాహం చేసుకున్నాడు. అష్టమహిషులలో చివరిగా లక్షణాదేవి. ఈమె మద్రదేశపు రాజకుమారి. లక్షణాదేవి తండ్రి బృహస్సేనుడు. ఆమె స్వయంవరం కోసం మహాభారతంలో ద్రౌపది స్వయంవరం లాంటి ఒక సంక్లిష్టమైన మత్స్య యంత్రాన్ని ఏర్పాటు చేస్తాడు.
కింద ఉన్న నీటి పాత్రలో ప్రతిబింబాన్ని మాత్రమే చూస్తూ పైన వేగంగా తిరుగుతున్న దివ్యమచ్చ కంటిని బాణంతో కొట్టవలసి ఉంటుంది. ప్రపంచంలోని నలుమూలల నుండి వచ్చిన వీరులు, రాజులు ఆ లక్ష్యాన్ని ఛేదించలేక విఫలమవుతారు. శ్రీకృష్ణుడు నవ్వుతూ ధనస్సును చేతబూని కింద నీటి ప్రతిబింబాన్ని చూస్తూ ఏమాత్రం పొరపాటు లేకుండా ఒకే దెబ్బతో పైన ఉన్న మత్స్య యంత్రాన్ని ఛేదిస్తాడు. దాంతో లక్షణాదేవి శ్రీకృష్ణుని మెడలో జయమాలను వేస్తుంది. శ్రీకృష్ణుడు ఆమెను తన మహిషిగా స్వీకరించి ద్వారకకు తోడ్కొని వెళ్తాడు. ఇలా శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర మరియు లక్షణ అను ఈ 8 మంది దివ్య కన్యలను వేర్వేరు సందర్భాలలో ధర్మాన్ని నిలబెడుతూ భక్తుల కోరికలను తీరుస్తూ వివాహం చేసుకున్నారు. ఈ అష్టమహిషులు కేవలం భౌతికమైన భార్యలు మాత్రమే కారు. ఆధ్యాత్మికంగా వీరు అష్టసిద్ధులకు, అష్టలక్ష్ములకు మరియు ప్రకృతిలోని 8 విభిన్న తత్వాలకు ప్రతీకలు. శ్రీకృష్ణుని సంపూర్ణ అవతారంలో ఈ అష్టమహిషుల పాత్ర అత్యంత పవిత్రమైనది. శ్రీకృష్ణుని ఈ దివ్య కళ్యాణ గాథలను వినటం, చదవటం వలన గృహంలో మంగళం, ప్రశాంతత, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ఫలశ్రుతి చెబుతుంది. ఈ పవిత్రమైన కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఇతరులకు కూడా పంపించండి. మరిన్ని సనాతన ధర్మ రహస్యాలు, పురాణ గాథలు తెలుసుకోవటానికి మన ఛానల్ను చూస్తూ ఉండండి. శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.